ఇటు ఖమ్మం జిల్లాలో రైతులకు మళ్లీ యూరియా కష్టాలు మొదలయ్యాయి. యాసంగి వ్యవసాయ పనులు ముమ్మరం కావడంతో రైతులు యూరియా కోసం ఎముకలు కొరికే చెల్లిలో సొసైటీ కార్యాలయాల దగ్గర బారులు తీరుతున్నారు. కొరిజర్ల మండలం కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం దగ్గర రైతులు క్యూ కట్టారు. ఇటు యూరియా కావాలంటూ గంటల కొద్దీ ఎదురు చూశారు. అండ్ ఓవైపు యూరియా యాప్ తీసుకొచ్చి యూరియా సరఫరా చేస్తామని ప్రభుత్వం చెప్తుండగా మరోవైపు రైతులు పాత పద్ధతిలోనే క్యూ లైన్లలో నిలబడడం చర్చనీయాంశంగా మారింది. అది కూడా వ్యవసాయ శాఖ మంత్రి జిల్లాలోనే. ఇదే ఖమ్మం జిల్లా నుంచి 3 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయినా రైతుల అవసరాలు ఏంటో తెలుసుకోవడంలో సఫలం కాలేకపోతున్నారు. అయితే ఒక్కసారిగా 300-400 మంది రైతులు తరలి రావడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. రైతులకు టోకెన్లు జారీ చేసి మధ్యాహ్నం తర్వాత వచ్చి యూరియా తీసుకెళ్లాలని సూచించారు. ఇటు వ్యవసాయ శాఖ అధికారులు మాత్రం సరిపడా యూరియా ఉందని, కొరత లేదని చెప్తున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబా ఫోన్ ద్వారా అందించడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. రైట్ సాంబా, చెప్పండి. ఇటు ఖమ్మం జిల్లాలో అయితే రైతులకు మళ్ళీ యూరియా కష్టాలు మొదలయ్యాయి అన్నట్టుగా తెలుస్తోంది. సో ఈ యాప్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఖమ్మం జిల్లాలో మరొకసారి రైతులు ఎముకలు కొరికే చలిలో గంటల కొద్దీ యూరియా కోసం క్యూ లైన్ లో నిల్చోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అక్కడికే తెచ్చుకున్నటువంటి టిఫిన్ సర్దిగట్టుకొని వచ్చి అక్కడే తింటున్నటువంటి దృశ్యాలు కూడా మనకు కళ్ళ ముందు కనపడుతున్నాయి. గత వానాకాలం సీజన్ లో రైతులు ఏ రకంగానైతే ఇబ్బందులు పడి రోజులు, గంటలు, నెలల తరబడి యూరియా కొనుగోలు కేంద్రాల దగ్గర, ప్రాథమిక సొసైటీ కేంద్రాల దగ్గర పడిగాపులు కాచారో మళ్ళీ అవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. దాదాపు 2 నెలల విరామం తర్వాత, వ్యవసాయ సీజన్ దాటిపోయిన తర్వాత అప్పుడు యూరియా కష్టాలతో రైతులు అనేక ఇబ్బందులు పడ్డారు. ఆ తర్వాత ఎప్పటికో యూరియా అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత రైతులకు ఇబ్బందులు పడుతూనే పంటలు సాగు చేశారు. బ్లాక్ లో కొనుక్కొని వ్యవసాయం చేసేటువంటి పరిస్థితి వచ్చి దాదాపు 45-50 రోజుల యూరియాకు తాత్కాలిక విరామం వచ్చింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టేట్టుగా కనిపించకపోవడమే ఈ భారీ క్యూ లైన్ కు నిదర్శనంగా చెప్పవచ్చు. కొనిజర్ల మండల కేంద్రంలో ఉన్నటువంటి ప్రాథమిక వ్యవసాయ సంఘం సొసైటీ దగ్గర ఈ రోజు తెల్లవారుజాము నుంచి 6-5:30 గంటలకే పెద్ద ఎత్తున రైతులు వచ్చి అధికారుల రాక కోసం వేచి చూశారు. 10 గంటల సమయానికల్లా అధికారుల ప్రాంతానికి చేరుకొని ఒక్కసారిగా 300-400 మంది రైతులు ఉండడంతో వారికి ఇమ్మీడియట్ గా టోకెన్లు జారీ చేసి పంపించేటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకంటే క్యూ లైన్ లో ఉండి అప్పటికప్పుడు యూరియా తీసుకుని వెళ్ళటము, జారీ ప్రక్రియ అంత ఆలస్యం అవుతుంది. మళ్ళీ ఇది మీడియాకి ఎక్కుతుంది అనుకున్నారో ఏమో కానీ ఇమీడియట్ గా టోకెన్లు జారీ చేసి సరిపడంత యూరియా ఉంది, భయపడాల్సిన అవసరం లేదు, మీరు తర్వాత మధ్యాహ్నం తర్వాత వచ్చి దశల వారీగా యూరియా తీసుకోండి అని చెప్పి పంపించి వేశారు. అధికారులు చెప్తున్నటువంటి సమాచారం ఏంటంటే యూరియా కొరత లేదు, మా దగ్గర స్టాక్ ఉన్నది, 2-3 చోట్ల స్టాక్ పెట్టాం, రైతులకు అవసరమైన మేర ఇస్తాం, 3 దశల్లో తీసుకోమని రైతులకు చెప్పేటువంటి ప్రయత్నం చేశాం. కానీ రైతులు ఇప్పుడే కావాలంటూ రావడంతో క్యూ లైన్ వచ్చిందని చెప్పి అధికారులు చెప్తున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ఎందుకంటే రైతాంగం గడిచిన 2 సంవత్సరాలుగా పడుతున్నటువంటి ఇబ్బందులు, చెప్పుల క్యూ లైన్ లో అవన్నీ చూసి ఇబ్బందులు పడ్డటువంటి రైతాంగం మటుకు ప్రభుత్వం మీద నమ్మకాన్ని కోల్పోయినట్టు కనపడుతుంది. ఒక పక్క ప్రభుత్వం గొప్పగా చెప్తుంది, యాప్ తీసుకొచ్చాం, యూరియా కావాలంటే యాప్ లో రిజిస్టర్ అవ్వాలి, యాప్ లో లోడ్ చేసుకున్నట్లయితే కనుక అక్కడ బుక్ చేసుకుంటే ఎక్కడ అందుబాటులో ఉందో చూపిస్తాం, రైతుకి ఇలాంటి ఇబ్బంది లేదు, ఇంటి దగ్గరే కూర్చొని యూరియా బుక్ చేసుకోవచ్చు అంటూ ప్రభుత్వం పక్కన ప్రకటనలు తర్వాత రకరకాల ఆర్భాటాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో కానీ రైతు దుస్థితి మళ్ళీ చూస్తే కనుక మళ్ళీ మొదటికే వచ్చింది. మళ్ళీ అదే క్యూ లైన్ లోకి వచ్చి ఎముకలు కొరికేటువంటి పరిస్థితి, చాలా తీవ్ర ఉష్ణోగ్రతలు పడిపోయి చలి తీవ్రత పెరుగుతున్నటువంటి పరిస్థితులలో కూడా రైతులు పొద్దున్నే 5-6 గంటలు 7 గంటల లోపే అక్కడికి చేరుకొని ఆ ఎముకలు కొరికే చలిలో గంటల తరబడి వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. 3 జిల్లాలు ఉన్నటువంటి ఈ 3 మంత్రులు ఇదే జిల్లాకు చెందినటువంటి వారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి. ఎవరైతే ప్రస్తుతం వ్యవసాయ శాఖలో మార్పులు తీసుకొస్తాం, యూరియా రహిత వ్యవసాయం చేయాలనేటువంటి ప్రక్రియతో పాటు యాప్ లో యూరియా బుక్ చేసుకోవాలని చెప్తున్నటువంటి పరిస్థితి ఉందో అదే జిల్లాకు సంబంధించినటువంటి కొనిజర్ల మండలంలోనే రైతుల పరిస్థితి దీనస్థితి. ఇది ఎంత స్టాక్ ఉంది అనేటువంటి విషయంలో కొంత స్పష్టత కరువు అయినప్పటికీ స్టాక్ ఉందని అయితే అధికారులు చెప్తున్నప్పటికీ గతంలో కూడా ఇదే మాటలు చెప్పారని రైతులు అంటున్నారు. గతంలో మేము రోజుల తరబడి క్యూలో నిలబడ్డప్పుడు కూడా స్టాక్ ఉంది, భయపడాల్సిన అవసరం లేదు, ర్యాక్లు వస్తున్నాయి, సరఫరా చేస్తాం, రేపు వస్తాయి మాపు అయినప్పుడు ఇబ్బందులు పెట్టారు. మళ్ళీ ఇప్పుడు కూడా అదే మాటలు చెప్తున్నారు. కానీ నమ్మకం లేకపోవడంతో రైతులు పెద్ద ఎత్తున బారులు తీరి ఉన్నారు. అక్కడ వాళ్ళకందరికీ టోకెన్లు జారీ చేసి అక్కడి నుంచి పంపించి వేశారు. మళ్ళీ మధ్యాహ్నం తర్వాత రావాలని చెప్తున్నారు. 2-3 రోజులు రాబోయే 2-3 రోజులు కూడా యూరియా
నిల్వలు వచ్చేటివి ఉన్నాయి, ఇదే సొసైటీకి వస్తావు కాబట్టి రైతులకు ఇచ్చుకుంటూ పోతామని చెప్తున్నారు. ముందు ఇచ్చినటువంటి టోకెన్లు ముందు, తర్వాత వచ్చిన వాళ్ళకి ఆ రకంగా ఇచ్చుకుంటూ పోతామని చెప్తున్నటువంటి నేపథ్యం ఉన్నది. కానీ క్యూ లైన్లు చూస్తే కనుక రైతులకు అనుమానం కలుగుతుంది. అసలు స్టాక్ ఉందా లేదా, కావాలని మభ్య పెడుతున్నారని రైతులు చెప్తున్నారు. అధికారులు మాత్రం గంటపదంగా స్టాక్ ఉంది, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చెప్తున్నారు. కానీ క్యూ లైన్ లో చూస్తే మట్టుకు 400 మంది పైసలకు రైతులు ఇదే ప్రాథమిక సొసైటీ దగ్గర గంటల తరబడి క్యూ లైన్ నిలిచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ రైతుల కష్టాలను చూపించేందుకు గతంలో టీ న్యూస్ మీద రాజద్రోహం కేసు పెట్టినటువంటి వ్యవసాయ సంఘం ప్రధాన కార్యాలయం కూడా ఇది ఇక్కడే మనం అప్పుడు రైతుల యొక్క కష్టాలను వెలుగులోకి తీసుకొస్తే రాజద్రోహం కేసు పెట్టి ఇబ్బంది పెట్టేటువంటి ప్రాథమిక సొసైటీ సంఘంలోనే మళ్ళీ రైతులు దాదాపు ఇంత పెద్ద ఎత్తున క్యూ కట్టారు. ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే యాప్ తీసుకొస్తున్నారు, సమూల మార్పులు అంటున్నారు, యూరియా ఇంటి దగ్గర కూర్చొని స్మార్ట్ ఫోన్ లో బుక్ చేసుకునేటువంటి పరిస్థితి కల్పిస్తున్నాం, రైతులు బయటకు వెళ్లాల్సిన అవసరం లేదని చెప్తున్నటువంటి నేపథ్యంలో కనీసం రైతులు తిండి కూడా అక్కడే తినాల్సిన పరిస్థితి, మంచినీళ్ళు కూడా అక్కడికే తెచ్చుకొని అక్కడే ఇంత టిఫిన్ తిని ఏదో తెచ్చుకున్న సర్దిని మళ్ళీ యూరియా కోసం క్యూలో నిల్చోవాల్సిన స్థితి కల్పిస్తున్నారని రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. గడిచినటువంటి సొసైటీ సీజన్ లో గుణపాఠాలను ప్రభుత్వం నేర్చుకుని ఉంటే తమకి ఇబ్బంది కలిగేది కాదని చెప్పి రైతాంగం చెప్తుంది. మొన్న సంబంధించినటువంటి సీజన్ లోనే కొరత ఉన్నది, డిమాండ్ ఎక్కడ ఉన్నది, ఏ పంటలు వేశారనేటువంటి ఒక లెక్కగా తీసుకొని ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని రైతులు చెప్తున్నారు. కొరతకు సంబంధించినటువంటి అంశంలో క్లారిటీ రావాల్సి ఉంది. స్టాక్ ఉందని చెప్తున్నటువంటి అధికారులు రైతాంగం ఎందుకు క్యూ లైన్ లో ఉందో చెప్పడంలో మాత్రం విఫలమవుతున్నారు. మొత్తంగా మళ్ళీ రైతులు మాత్రం క్యూ లైన్ నుంచొని గంటల తరబడి యూరియా కోసం ఎదురు చూడాల్సిన దుస్థితిని మళ్ళీ తీసుకొచ్చారు. All right, Sabha, thank you for the updates.